హాయ్ మామలు మచ్చలు ఎట్లున్నారు అందరూ. దిస్ ఈజ్ యువర్ బిగ్ ఫ్యాట్ బాయ్ బబ్లు. వెల్కమ్ టు మై న్యూ వీడియో. ఇక ఈరోజు అయితే వెనస్డే, మమ్మీ వాళ్ళు అయితే ఇంట్లో లేరు, అక్క వాళ్ళు అందరూ ఇంట్లోనే ఉన్నారు. ఇక స్పైసీ ఏదో ఒకటి తినాలనిపిస్తున్నా అని చెప్పేసి బిర్యానీ అయితే ప్లాన్ చేసినాం. జల్దీ పోయి అక్కలు అయితే చికెన్ అయితే కొట్టేస్తున్నామన్నారు. కిలో చికెన్ కోసం అయితే చికెన్ షాప్ పోతున్నా. 5 మినిట్లో మీ ముంగట ఉంటా. బాయ్ బాయ్. 1 కేజీ చికెన్ అయితే తెచ్చిన, మొత్తం బిర్యానీ పీసులు కొట్టించిన. ఇక బిర్యానీ వేసేద్దాం. 5 నిమిషాలు మీ ముంగట ఉంటా, బిర్యానీ చేద్దాం. తెచ్చిన చికెన్ తోటి అయితే నేను మస్తు బిజీ ఉన్నా. గ్యాప్లో ఒక విషయం అయితే జరిగింది. మా అమ్మ వచ్చింది, అందరం దొరికిపోయినాం. ఇదేం పంచాయతీరా బాబు, బిర్యానీ తినడం అందరికోసం బిర్యానీ చేసుడే తోళ్ళకి రాదట. సరే ఎట్లనో కానీ అని చెప్పేసి బగారా బోవా కోడి కూరని అయితే చేసుకుందామని చెప్పేసి పీసులని కట్టేయడం అనేది మస్తు తంటాలు అయితే పడ్డా. అట్లా ఇట్లనైతే మొత్తం కిలో పీసులని అయితే మొత్తం కట్ చేసిన. ఇక కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే మిక్సింగ్ ప్రాసెస్ స్టార్టు. ఉప్పు వేసినాం, ఇంకొంచెం వేసినాం. పసుపు ఎంత వేయాలని అర్థం కాలే, అక్క వాళ్ళని అడిగిన ఇంతేమన్నారు వేసిన. కారం అయితే రంపేసిన, మొత్తము 3 స్పూన్లు అయితే వేసుకున్నా. కలుపు స్టార్ట్ చేయాలి. కలుపుతున్నా గట్టిగా అని అక్క వాళ్ళు అంటున్నాను. గట్టిగానైతే కలిపిన, అట్లా ఇట్లా అన్ని పీసులకు అయితే మసాలా పట్టేటట్టు చేసిన. వెనకకెళ్ళి గంజ పెట్టిన, దాంట్లో కొన్ని నీళ్ళు పోసిన, నూనె పోసిన, ఉప్పు వేసిన, కలిపిన. ఇక బగారా అన్నం కావాల్సిన సామాన్ అయితే మొత్తం వేసుకున్న దాంట్లో. ఇక గవి ఉంటాయి ఇక మసాలాలు, నెయ్యి, మిరపకాయలు వేసుడైతే అన్నీ వేసిన. ఇక రైస్ కూడా కడుక్కున్న రైస్ మొత్తం దాంట్లో వేసేసుకొని ఇక కొన్ని నీళ్ళు అయితే పోసుకున్నా. మొత్తం వేసేసిన రైస్. ఇక దాన్ని ఉడకబెట్టే ప్రాసెస్ ఇప్పుడు. రైస్ అయితే లిటరల్గా చెప్తున్నా, ఫస్ట్ టైం పెడుతున్నా రైస్ ఎట్లా పెడతారు కూడా కరెక్ట్ తెలియదు. వాసన అయితే గుమ్ము కొడుతున్నది. ఇక చికెన్కి కూడా కొంచెం కావాలి కదా, ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక ఇంటర్నైతే లేకుండా దంచుకున్నా. ఇక టమాటాలు, ఉల్లిగడ్డలు కొంచెం అయితే కట్ చేసుకున్నా. ఇక కడాయి పెట్టినా, నూనె పోయాలా, ఎంత పోయాలని అర్థమైతే లేదు. పక్కకెళ్ళి మమ్మీని అడుగుతున్నా, మమ్మీ ఎంత పోయాలని. ఇక చెప్పింది ఆపమన్నది, ఆపేసిన. ఫస్ట్ అయితే ఉల్లిగడ్డలు వేసేసుకున్నా, కలుపుకున్నా. కొంచెం మిర్చి ఉండే వేసుకున్నా, కారు అట్లా కలుపుతున్నా. గంజు పెద్ద ఉన్నది ఇక మళ్ళీ వాడిపోతే ఇంత మనకెళ్ళి కలిపిన కడగైతే కలుపుతున్నా. ఇక తెలియదు ఇక ఏదో ఫస్ట్ టైం చేస్తున్నా చికెన్ కర్రీ. ఆ అన్నం కూడా ఒకసారి చూసుకోవాలని మమ్మీ చెప్పింది, నాకు తెలియదు అన్నం ఎట్లా చూస్తారో. అందుకే ఇట్లా కలిపి పెట్టేసిన, మూత పెట్టేసిన. అన్నం అయితే మూతకు వచ్చిందిగా. కలుపుతున్నా కలిపితే ఏం వేయాలని ఎవరు ఏం చెప్తారు, అందుకే దాన్నే కలుపుకుంటూ కూర్చున్నాం వట్టి. వెనకకెళ్ళి అల్లం పేస్ట్ ఏమన్నా అయితే అల్లం పేస్ట్ కూడా వేసేసుకున్నాం. మొత్తం వేస్తా అంటే లేదు, కొంచెం ఏమంటే కొంచెం వేసుకున్నా, కలుపుతున్నాం. ఇక చికెన్ వాసన, పచ్చి వాసన గట్టిగా కొడుతున్నా అని చెప్పి వాసన రాదలేదు. నోట్లయితే ఒక చింగం వేసుకొని నమ్ములుతున్నా అప్పటి నుండి. కలిపినా అదొక్కటే వస్తాయి ఎగ్జాక్ట్ కరెక్ట్ పర్ఫెక్ట్ చెప్పాలంటే కలుపుడు ఒకటి మంచిగా వస్తుంది. అందుకే అప్పటి నుండి కారు వాడుతున్నా, కలుపుతున్నా. ఇక ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇక పసుపు గింజ వేసుకోమన్నారు, వేసుకున్నా. మళ్ళీ కలిపినా. కలుపుడైతే తగ్గదు బై, కలుపుడైతే ఆల్ టైమ్ ఆన్ ఉంటుంది. కలుపుడైతే వెనకకి ఉప్పు వేసుకోమన్నారు, దాంట్లో ఉప్పు వేసినావు కదా, కొంచెమే అంటే కొంచెం వేసిన. మళ్ళా కలిపిన. చూసేటోళ్ళు అనుకుంటారు ఈడేం కలుపుతున్నారా బాబు, కూర చేసుడు అవుతుందో కాదో అనుకుంటున్నారు. అయితే అవుతుంది, సూపర్ టేస్ట్ అయితే అవుతుంది. చూద్దాం. ఇక పచ్చి వాసన పోయింది. అప్పటిదాకా టమాటాలను అయితే చిన్న కట్ చేసుకున్నా. టమాటాలు కొంచెం గ్రేవీ కోసం అయితే కట్ చేసిన. ఇక చికెన్ ముక్కలు అయితే వేసుకున్నా, మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలు ఎర్రగా కలిపిన. ఇక కింద మీదనైతే వేయాలి కదా, అన్ని పీసులకు అయితే నూనె పట్టాలా మంచిగా. ఇక అందుకే కిందికి మీద అనుకుంటే కొంచెం కలిపేసిన. ఇక మూతకైతే వేద్దామని చూస్తున్నాగా. మూతకి వేద్దామంటే లేదు, ఇంకొంచెం కలపాలి మంచిగా అనాలి అని మా అమ్మ అంటున్నది పక్కకి వెళ్ళిగా. అందుకే అయినా కడిగే మొత్తం నా స్ట్రెంత్ అంతా తీసి అయితే కలుపుడు స్టార్ట్ చేసిన. ఇక మూతకి పెడదామంటే ఆ మూత దాంట్లోనే పడిపోయింది. దాన్ని తీయడానికి పడ్డ తంటలు వేరే లెవెల్ రా బాబు. అది వెళ్తానే లేదు, అటు పెడుతున్నా ఇటు పెడుతున్నా, చాకుతోటి వస్తుంది. అట్లా ఇట్లా తీసిన అనుకున్నా. వేరే ప్లేట్ కోసం కూడా చూసినా కానీ ఏ ప్లేట్ అయితే దాంట్లో పడతలేదు. పెద్ద ప్లేట్ కోసం మస్తు చూసినాం కానీ మళ్ళీ అట్లా ఇట్లా మూతకి వేసేసినాం. ఇక మళ్ళీ మూత తీసేసరికి కొంచెం గ్రేవీ వచ్చింది.
ఇక టమాటాలు అయితే వేసామని చెప్పింది మమ్మీ గ్రేవీ కోసం. ఇక టమాటాలు కూడా వేసేసుకున్నా. టమాటాలు వేసేసుకొని వీటిని కూడా కిందికి మీద మంచిగా నూనె అంటేటట్టు కలిపిన. ఉడుకుతున్నాయి కదా చికెన్ మసాలా అయితే చల్లుకొని ఇక పైనకెళ్ళి కొత్తిమీర వేసేసుకొని ఇక పక్కకైతే పెట్టుకున్నాం. ఇక అవి కాకుండా 2 లెగ్ పీస్లు అయితే తెచ్చుకున్నా. ఇట్లా సాయంత్రం స్నాక్స్లా వేసుకుందామని వీటిని పక్కకు పెట్టుకున్నా. వీటిని కట్ చేయాలి. ఇక ఉప్పు కారం పసుపు అవన్నీ వేసిన. ఇక వీటిని కూడా కలిపేసి ఫ్రై చేసుకుందామని చెప్పేసి మస్తు కలుపుతున్నా. చూడండి ఇక స్టార్ట్ అయింది కలుపుడు. ఎయ్యి నా కొడుకుని ఎయ్యి. అంత అంటాలి కదా కింద మీద మొత్తం. ఇక అయిపోయింది, ఫుడ్ అయితే అయింది. కలుపుకున్నా తింటున్నా. సూపర్ టేస్ట్ అయితే మస్తు అయింది. అని కొంచెం కారం అయింది. ఎట్లైనా బిర్యానీ అంటే మాత్రం డెజర్ట్ ఉండాలి కదా, అందుకే చికెన్ తిన్నాం. డెజర్ట్ కూడా అయింది కొంచెం. మమ్మీకి కొంచెం తినిపించిన. డెజర్ట్ అయితే సూపర్ ఉండే, ట్రయో మిల్క్ కేక్ అని. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మామాస్ అండ్ మచ్చాస్ బాయ్.